నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ప్రచారంలో దూసుకుపోతున్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్ మినహా అంతగా కనిపించని ఇతర పార్టీల ప్రచారం టీఆర్ఎస్ పార్లమెంటు స్థానాల్లో సిట్టింగులు 8 మందికే ఛాన్స్ 9 స్థానాల్లో కొత్త ముఖాలకు టికెట్లు కేటాయించిన గులాబీ బాస్ పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో నిరాశతో ఉన్న వివేక్ బీజేపీ గూడికి చేరనున్నట్లు ముమ్మర ప్రచారం నిజామాబాద్ రైతుల వింత నిరసన ఇప్పటికే లోక్సభకు 100కు పైగా నామినేషన్లు వేసిన రైతన్నలు ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో ప్రసంగించారు. ఈసారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు పెద్ద మాటలు మాట్లాడారని ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ఎంతో నష్టం జరిగిందని పవన్ చెప్పారని ఆ తర్వాత నిపుణుల కమిటీ వేసి రాష్ట్రానికి 75,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడడం లేదని కేసీఆర్ ఎన్ని చేస్తున్నా ప్రశ్నించడం లేదని ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పవన్ పార్టీ పెట్టారా లేకపోతే ఆషామాషి వ్యవహారంగా పార్టీ పెట్టారా ఈ విషయంలో పవన్ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం మీద మూకుమ్మడి దాడి జరుగుతోందని అయితే ఆ దాడిని ఎదుర్కొనే శక్తి తమకు ఉందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పార్టీ శ్రేణులు వెంటరాగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తన వ్యక్తిగత ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ను కూడా సమర్పించారు. అందులో తాను కేవలం 10వ తరగతి మాత్రమే పాస్ అయినట్టు స్పష్టం చేశారు. 40.81 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. అయితే అదే సమయంలో 33.72 కోట్ల రూపాయల మేర అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. చరాస్తుల విషయానికి వస్తే తన పేరిట 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్యా బిడ్డల పేరు మీద 3.2 కోట్ల రూపాయలు ఉన్నట్లు వివరించారు. అంతేకాకుండా వారి పేరిట 40 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇక 56 లక్షల రూపాయల మేర ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని కూడా పవన్ కళ్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డికి మాత్రం మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ విషయమే ప్రశ్నించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లోని కొనసాగుతానని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. మళ్లీ ఎంపీగా తనకు టికెట్ ఇవ్వకపోవడంపై సమాధానం తన వద్ద లేదని చెప్పిన జితేందర్ రెడ్డి కేసీఆర్ తనను సొంత తమ్ముడుగా చూసుకున్నారని ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. వచ్చే నెల 11న లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఒకటి తన మిత్రపక్షమైన ఎంఐఎంకు టీఆర్ఎస్ కేటాయించింది. అయితే ఎంఐఎం పైన స్నేహపూర్వక పోటీగా తమ అభ్యర్థిని టీఆర్ఎస్ నిలిపింది. మొత్తం 17 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ బి వినోద్ కుమార్, నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ జి నగేసా, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి బూర నరసయ్య గౌడ్, వరంగల్ పసునూరి దయాకర్, నాగర్ కర్నూల్ పి రాములు, ఖమ్మం నామా నాగేశ్వరరావు, జహీరాబాద్ బీబీ పాటిల్, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ మాలోద్ కవిత, నల్గొండ వేమిరెడ్డి నరసింహారెడ్డి, పెద్దపల్లి వెంకటేష్, చేవేళ్ల గడ్డం రంజిత్ కుమార్, సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్ యాదవ్, హైదరాబాద్ పుస్తే శ్రీకాంత్, మల్కాజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి. ఇక తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో త్వరలో ఖాళీ అయ్యే 4 స్థానాల్లో 2ంటికి టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి, హైదరాబాద్ నగరానికి చెందిన కుర్మయ్యపాటి నవీన్ కుమార్లను గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిర్ణయించారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ నేత పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వివేక్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్తో ఇప్పటికే ఆయన టచ్లో ఉన్నట్టు సమాచారం. బీజేపీ తన ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో ఉంచింది. రామ్ మాధవ్తో వివేక్ చర్చిస్తున్న కారణంగానే బీజేపీ ఈ సీటుపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. ఇక సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ మారుతున్నారని, టీఆర్ఎస్లోకి వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరమని తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేశారు. అయినా తనను ఆ పార్టీలోకి తీసుకోరని చెప్పిన మాట వినను కదా, అది టీఆర్ఎస్కు ఇష్టముండదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ను ఆ పార్టీ నేతలు వీడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ తమ పార్టీలో ఎవరున్నా పోయినా భవిష్యత్తు మాత్రం కాంగ్రెస్దేనని, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ మహిళా నేత డీకే అరుణ హస్తం నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి కారణమని అన్నారు. వీళ్ళిద్దరూ సొంత పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ అస్థిరతను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత జిల్లాలోనే తనకు వ్యతిరేకంగా గ్రూప్ను తయారు చేశారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనే విమర్శలు చేసే విధంగా ఆ గ్రూప్ను ఉత్తమ్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. ఇక జైపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన గతంలో జనతాదళ్ పార్టీని బొంద పెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా పాతాళానికి దిగజారడానికి జైపాల్ రెడ్డి కూడా ఓ కారణమని అన్నారు. జైపాల్ రెడ్డి ఓ మేధావి అని, ఆయన సలహాలు సూచనలతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని డీకే అరుణ వ్యంగ్యం ప్రదర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని చెప్పిన జైపాల్ రెడ్డి, ఉత్తమ్ తన మాట పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పొత్తు ఫలితంగా పార్టీ తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ తనకు ఆహ్వానం వచ్చినా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, అందుకే ఆ పార్టీలో చేరారని వివరించారు ఆమె. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు తాము పండించే పసుపు, ఎర్ర జొన్నలకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత కొంతకాలంగా ఆందోళనలు, అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ లోక్సభకు 1000 మంది రైతులు పోటీ చేసి వినూత్న నిరసనకు దిగాలని ఇప్పటికే ఆ ప్రాంత రైతులు నిర్ణయించుకున్నారు. ఈ విధమైన నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తన వ్యతిరేకతను తెలియజేయవచ్చనే ఆలోచనతో రైతు సంఘాల నాయకులు ప్రతి గ్రామంలో తీర్మానాలు చేసి ఆయా గ్రామ రైతుల సంఘాల నుంచి నామినేషన్ ఫీజు 25,000 చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రతి గ్రామం నుంచి 1 నుంచి 5 రైతులు నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ లోక్సభకు 100 నామినేషన్లు దాఖలయ్యాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్,
ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు చంద్రబాబుకి వ్యతిరేకంగా ధర్నా చేయబోతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ధర్నాకు దిగబోతున్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు కూడా చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కుమారుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. 22న తిరుపతిలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నారు. వాస్తవానికి మోహన్ బాబు ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చేయడం లేదు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ధర్నా ఎందుకోసం చేసినా అది ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓటర్ల ఆలోచన మీద ప్రభావం చూపించే అవకాశం మాత్రం ఉంది. సహజంగానే మోహన్ బాబు మంచి ప్రసంగాలు చేయగలరు. సూటిగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి. దీంతో శుక్రవారం ఆయన పేల్చే మాటల తూటాలు కాస్త గట్టిగానే తగిలే అవకాశం ఉంది. ఇక టీడీపీలో మాజీ ఎంపీ హర్షకుమార్ చేరిక 4 రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. చేరిక రోజు చంద్రబాబు కాళ్ల మీద పడినంత పనిచేసిన ఆయన అమలాపురం లోక్సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మాజీ ఎంపీ అయిన హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై పడడం మీద దళిత వర్గాల నుంచి సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్న ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. గురువారం రాజమండ్రిలో తన అనుచరులు సన్నిహితులతో చర్చించిన అనంతరం హర్షకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. టీడీపీలో డబ్బు ఉన్న వారికే టికెట్లు ఇస్తారని, అందుకే తనకు టికెట్ దక్కలేదని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఒక్కటేనని, ఈ ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. దళితులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరానని, కానీ ఆ పార్టీ కూడా మోసం చేసిందని ఆరోపించారు. అందుకే పార్టీ విడుతున్నట్లు తెలిపారు. కాగా అమలాపురం నుంచి దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ మాథుర్కు టీడీపీ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అమలాపురం టికెట్ దక్కుతుందన్న ఆశతో టీడీపీలో చేరిన హర్షకుమార్ ఆ టికెట్ వేరే వాళ్లకు వెళ్లడంతో తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుడ్ బై చెప్పినట్టు సమాచారం. ఇక విజయ్ మాల్యా బాటలోనే బ్యాంకులకు కుచ్చుదోపి పెట్టి విదేశాలకు పారిపోయిన ఘనుడు నీరవ్ మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేల కోట్లలో ముంచేసి లండన్లో తలదాచుకున్న ఈ డైమండ్ వ్యాపారికి ఎట్టకేలకు అరదండాలు పడ్డాయి. లండన్లో నీరవ్ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రాగానే ఈ వ్యాపారవేత్త దేశం నుంచి చెక్కేశాడు. దాంతో భారత వర్గాలు అనేక అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలోనే నీరవ్ మోదీపై ఇంటర్పోల్ వారెంట్ జారీ అయింది. అయితే 2018 జనవరి నుంచి లండన్లో నక్కిన ఈ వజ్రాల వ్యాపారి తనపై ఉన్న వారెంట్లు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. బ్రిటన్లో శాశ్వత ఆశ్రయం పొందేందుకు లీగల్ సేవలు అందించే ప్రముఖ సంస్థలను సంప్రదించడం దగ్గర నుంచి వెనౌట్ అనే చిన్న పసిఫిక్ దీవిలో పౌరసత్వం కోసం ప్రయత్నించడం వరకు ముమ్మరంగా అడ్డదారులు వెతికాడు. ఓ దశలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా పూర్తిగా మార్చుకోవాలని కూడా ఎత్తుగడ వేశాడు. చివరికి సింగపూర్లో శాశ్వత నివాసం కోసం కూడా విపరీతంగా శ్రమించాడు. కానీ అవేవీ నెరవేరక ముందే బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసి అతడి ఆశలపై నీళ్లు చల్లారు. ఇక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. డేటా భద్రతపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తమ యూజర్ల 100 మిలియన్ల పాస్వర్డ్లను తమ ఇంటర్నెట్ సర్వర్లో దాచిపెట్టినట్లు గురువారం ధృవీకరించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన ఫార్మాట్లోనే సర్వర్లలో నిక్షిప్తం చేశామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్బుక్ వెల్లడించింది. అయితే ఈ పాస్వర్డ్లు ఫేస్బుక్ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని వివరణ ఇచ్చింది. ఫేస్బుక్ ఇంజనీరింగ్ భద్రతా గోప్యతా విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనుహాటి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1:49 పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు చేరుకుంటారు. స్థానిక సిఎస్ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం నామినేషన్ పూర్తయ్యాక హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఇక తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయబోయే 10 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి పార్టీలోకి చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలో జి కిషన్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి డి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఎన్ రామచంద్రరావు, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి పోటీ చేయనున్నారు. నల్గొండ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి నుంచి పివి శ్యామ్ సుందర్, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబ్ నగర్ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నర్సారావుపేట నుంచి పోటీ చేస్తూ ఉండగా పురంధరేశ్వరి విశాఖపట్నం నుంచి బరిలో దిగనున్నారు. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు తన లోక్సభ స్థానాన్ని త్యాగం చేసిన సందర్భంగా మాజీ ప్రధాని జేడీఎస్ కీలక నేత హెచ్డి దేవగౌడ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. హసన్ అభ్యర్థిగా ప్రజ్వల్ పేరు ప్రకటించడంతో దేవగౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, వయస్సు ప్రభావంతో విశ్రాంతి తీసుకోబోతున్నారని అంతా భావించారు. కానీ ఈ లోక్సభ ఎన్నికల బరిలో దేవగౌడ దిగుతున్నారని, తుమ్మకూరు నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్లు సమాచారం. వయసు మీద పడుతున్న రాజకీయాల నుంచి తాను విశ్రాంతి తీసుకునేది లేదని రాజకీయ కురువృద్ధుడు భీష్మించు కూర్చున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అతిపెద్ద వయస్సు ఉన్న ఎంపీగా దేవగౌడదే రికార్డు. ఆయన ప్రస్తుత వయస్సు 86 ఏళ్లు. ఈ వయస్సులోనూ ఎన్నికల్లో పోటీ చేసి కర్ణాటకలో పెద్ద వయస్సు ఎంపీగా మరోసారి రికార్డు సాధించేందుకు దేవగౌడ సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే వరుసగా 3 ఎన్నికల్లో అతిపెద్ద వయస్సు గల ఎంపీ అభ్యర్థి అవుతారాయన. ఒకవేళ ఈ 17వ లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తే కర్ణాటకలో అతిపెద్ద వయసు ఎంపీగా మరోసారి ఆ రికార్డు తన ఖాతాలో వేసుకుంటారు. 2014 ఎన్నికల సమయంలో 81 ఏళ్లు, 2009 ఎన్నికల్లో 76 ఏళ్ల వయస్సుతో అత్యధిక వయస్సు అభ్యర్థిగా దేవగౌడ నిలిచారన్నది తెలిసిందే. కాగా కర్ణాటకలో అందరికంటే తక్కువ వయసు ఉన్న అభ్యర్థిగా రికార్డు నటి రమ్య పేరిట ఉంది. 2013 జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రమ్య గెలుపొందారు. కేవలం 31 ఏళ్లకి ఆమె ఎంపీగా ఎంపికయ్యారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ల ప్రసారాలను డీ స్పోర్ట్స్ నిలిపివేయగా తాజాగా పాకిస్తాన్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు కానుండగా ఈ టోర్నీ మ్యాచ్లో పాక్లో ప్రసారం చేయడానికి వీల్లేదని ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరి హుకుం జారీ చేశారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువుల బాసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకు అంటే మార్చి 17 వరకు పిఎస్ఎల్ మ్యాచ్లను భారత్ డీ స్పోర్ట్స్లో ఐఎంజీ రిలయన్సెస్ ప్రసారం చేయలేదు. దీంతో అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాకిస్తాన్ ఇప్పుడు బదులు తీర్చుకోవడానికి సిద్ధపడుతోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో పాకిస్తాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతినిచ్చిన భారత్ ముంబై దాడుల తర్వాత వారిని ఐపీఎల్లోకి అనుమతించలేదు. దీంతో గత 10 ఏళ్లుగా ఐపీఎల్కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ప్రచారంలో దూసుకుపోతున్న అన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణలో టీఆర్ఎస్ మినహా అంతగా కనిపించని ఇతర పార్టీల ప్రచారం. టీఆర్ఎస్ పార్లమెంటు స్థానాల్లో సిట్టింగులు 8 మందికే ఛాన్స్. 9 స్థానాల్లో కొత్త ముఖాలకు టికెట్లు కేటాయించిన గులాబీ బాస్. పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో నిరాశతో ఉన్న వివేక్ బీజేపీ గూటికి చేరనున్నట్లు ముమ్మర ప్రచారం. నిజామాబాద్ రైతుల వింత నిరసన. ఇప్పటికే లోక్సభకు 100కు పైగా నామినేషన్లు వేసిన రైతన్నలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.